నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్లతో తోకలు కత్తిరించడం ఖాయమని తెలిపారు. ఇదేనా ప్రభుత్వం పనితీరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పత్రం స్టార్ట్ అయిందని తెలిపారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురద చల్లటం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఆరోపించారు. నా మీద కుట్రలు బయట పెడతాను, విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానికి చాలా కారణాలున్నాయి, సమీక్షించుకుంటున్నాం. ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గూండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ ఒక్క నెల రోజుల్లోనే గతంలో ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం. కీలక శాఖలు తీసుకున్నాం, బాధ్యతలు పెరిగాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో ఒక కేసు స్టడీ అయిందని తెలిపారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు, కానీ 164 రావటానికి జనసేన వెన్నెముకగా మారిందని తెలిపారు. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తు ఓ ఎంపీని సిఐడి కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు
మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని వచ్చిన కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సిద్దన్న సతీష్ యొక్క దీనస్థితిని ఆసరాగా చేసుకుని పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్న సంఘటన. జై జవాన్ జై కిసాన్ అంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరికీ చాటి చెబుతున్నాము. అయితే యథార్థ స్థితికి వచ్చేటప్పటికీ రైతుల్ని, అదేవిధంగా సైన్యంలో పనిచేసిన వారిని పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. సాధారణంగా సైన్యం నుంచి రిటైర్మెంట్ అయ్యి బయటకు వచ్చిన వారికి ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలం, 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అదేవిధంగా పోలవరంలో ఉన్న సిద్దన్న సతీష్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత గ్రామంలో ఆర్ఎన్బి స్థలంలో కొంతమేర షెడ్ నిర్మించుకొని ఉన్నందున గ్రామ పంచాయతీ వారు ఆక్రమించుకున్న షెడ్డును ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సిద్దన్న సతీష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో దాదాపు 100 మందికి పైగా ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా కొంత స్థలాన్ని ఆక్రమించుకొని ఉన్నానని తెలిపాడు. షెడ్ వేసుకున్నప్పటికీ అందరినీ వదిలివేసి తనను మాత్రమే వేధిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఏదేమైనప్పటికీ పంచాయతీ వారు లేక ఆర్ఎన్బి అధికారులు ఈ ఎక్స్ ఆర్మీ అధికారికి తగిన న్యాయం చేసి దేశ రక్షణ కోసం పాటుపడిన ఈ జవాన్ కు తగిన స్థలాన్ని ఇప్పించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఒక ఆర్మీ జవాన్ ఇవ్వకూడదని చెప్తుంది. ఇది నాకు మీకు ధర్మమా? అన్ని పడకూడదని, నాది పడకూడదు. ధర్మం చేస్తే అందరూ చేయండి, అందరికీ సమానంగా చేయండి. ఒక ఆర్మీ జవాన్కి అన్యాయం చేయకూడదని మనసులో పడుకుంటాను. మీకు భయం ఉంటే చేయండి, లేకపోతే ఒక అరగంట పోయిన తర్వాత నేను డ్రెస్ వేసుకు వచ్చి ఎక్కడే పడుకుంటాను సార్. మీరు ఆర్మీ జవాన్ చంపేసినా పర్లా, కానీ న్యాయం కావాలి నాకు. ఒక ఆర్మీ జవాన్గా న్యాయం చేయండి నాకు. ఒక ఆర్మీ పౌరుడికి న్యాయం చేయండి. దేశానికి కాపాడు ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక న్యాయం చేయండి. లంచాలకి అట్లకి ప్రలోభపడకండి. ఒక ఆర్మీ జవాన్కి న్యాయం చేయడానికి వచ్చండి. ఇంతమంది చేస్తే ఎవరిది ఆ ప్రలోభం లేదంటున్నారు. ఒక ఆర్మీ జవాన్ ప్రాబ్లం అంటున్నారు సార్. ఒక ఆర్మీ జవాన్ దేశ ద్రోహి అన్నారు సార్. ఈ ప్రజలు పోలవరం పంచాయతీ నెంబర్లో ప్రెసిడెంట్లు కొంతమంది, అందరూ కాదు, ఆర్మీ జవాన్ దేశ ద్రోహి, ఆడికి బతుకు తెరువు ఉండకూడదు అని ప్రయత్నిస్తారు. అయ్యా పెద్దలకి, ప్రజలకి అందరికీ నమస్కారం. నేను పోలవరం గ్రామం, ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెం గ్రామం మాది. నేను ఆర్మీ జవాన్గా సర్వీస్ చేసి ఉపాధి కొరకు చిన్న ఆర్ఎంబి స్థలంలో చిన్న షెడ్ వేయడం జరిగింది. ఆర్ఎంబి స్థలంలో ఇదే రకంగా ఆర్ఎంబి స్థలంలో 170 మంది షెడ్ వేయడం జరిగింది. ఆ 170 మందిని కూడా ఏమనకుండా నన్ను మాత్రం పడగొట్టేస్తాను, నిన్ను అది చేసేస్తాను అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు, పిఏవిడిఓ గారు వీళ్ళందరూ నన్ను చాలా నరక యాతనకు పెడుతున్నారు. ఒక ఆర్మీ సోల్జర్గా నాకు గవర్నమెంట్ 5 ఎకరాల భూమి, ఒక స్థలం, ఒక ఉద్యోగం లేకపోతే వ్యాపార రీత్యా ఒక స్థలం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేను ఏం అడగట్లేదు,
నాకు చిన్న ఉపాధి కొరకు ఆర్మీలో రిటైర్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిన్న రిటైర్మెంట్ అయ్యాక చిన్న ఉపాధి కొరకు చిన్న షెడ్ వేసుకుంటే ఇదే రకంగా 170 మందిని ఏ విధంగా క్వశ్చన్ ఇట్లా ఆర్మీ జవానికి మా పోలవరంలో స్థానం లేదు అని కరాఖండిగా చెప్తున్నారు సార్. మీరందరూ ప్రజలందరూ నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగి అందరికీ ఎటువంటి న్యాయం జరుగుద్దో నాకు అలాగే సామాన్య పౌరుడిగా నాకు అదే న్యాయం జరిగేలా చూసి నాకు న్యాయం చేయగలగా కోరుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీ గారు, పోలవరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు చాలా 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 నా దారుణాలు చేస్తున్నారు. నా ఒక్క షెడ్డు పడగొట్టే ఆర్మీ జవాన్ని పచ్చి బూతులు తిడుతున్నారు, భయభ్రాంతికి గురి చేస్తున్నారు. నాకు జరగవలసిన న్యాయం చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలోని జార్జిపేటలో ఎన్నో సంవత్సరాల నుంచి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రగడవరం సర్పంచ్ తొమ్మండ్రు భూపతి, ఉప సర్పంచ్ ఎస్ రమేష్ రెడ్డి పంచాయతీ నిధులతో బోరు వేయించగా 3 అంగుళాల నీళ్లు పడటంతో జార్జిపేట గ్రామస్తులు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సర్పంచ్ భూపతి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో జార్జిపేట నుంచి తారు రోడ్డు వరకు వీధి లైట్లు వేయిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్ కేటీఆర్, డోలా యేసుపాదం, డోలా డేవిడ్, గద్దె కిరణ్, డోలా సులోమాను తదితరులు పాల్గొన్నారు. వాటర్ లేక, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున గ్రామ పార్టీ అధ్యక్షులు తాలూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల కింద దృష్టి తీసుకెళ్ళటం, అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా బోర్ సెట్ పంపించడం, ఈ రోజు బోర్ వేయటం, అసలు 230 అడుగులు వెంటనే కూడా మంచి వాటర్, ఫుల్ వాటర్, మంచి వాటర్ పట్టే ఈ మా ప్రగడవరం గ్రామ పంచాయతీ తరఫున, ఈ జార్జిపేట గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రోషన్ కుమార్ గారి నాయకత్వం, అదేవిధంగా అన్నయ్య రోషన్ అన్నయ్య వాటర్ పట్టి అని ఫోన్ చేయడంతో రోషన్ గారు కేటీఆర్ ఇమీడియట్ గా నాకు వాటర్ చూపించమంటాం. అన్న మీటింగ్ లో ఉండి కూడా వాటర్ ని లైవ్ లో వీడియో కాల్ లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా గ్రామం తరఫున రోషన్ అన్నకి చాలా రుణపడి ఉన్నాం. మా ప్రగడవరం పంచాయతీ తరఫున ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మౌలిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో పారేసే కూరగాయలు తెచ్చి విద్యార్థులకు పెడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు అంటే మన బిడ్డలతో సమానంగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈఐడిసి డిఈ కోటేశ్వరరావు, డీసీఓ ఎన్ భారతి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మేక కనకరాజు, టీడీపీ నాయకులు తాత సత్యనారాయణ పాల్గొన్నారు. సరే సార్. సెక్షన్ ఇచ్చారు మనకి స్కూల్ అంతా విజిట్ చేయవా? ఈ చెట్లు ఉన్న నీళ్ళకి సార్ ఎన్ని వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టు. సరే కదా మీరు పిల్లలకు బాగున్నాయా? సామాన్ వేసుకుంటా బాగుంటుందమ్మా.
అలాంటి లేకుండా పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక చదువుకోవచ్చు మీరు కూడా. ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి, గురుకుల పాఠశాల ఒట్లూరు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని చదివించాలి. చదువుతూనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవిలో ఉన్నటువంటి 650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి. ఒట్టూరులో ఎంత మేడం వస్తుంది? అక్కడ కూడా 640 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం. 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ కాడ నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు. ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దివంగత దళిత నాయకుడు జుజ్జువరపు జయరాజు 54వ జయంతి వేడుకలు ఆర్ఆర్పేటలో ఉన్న దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ దళిత నాయకుడు జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేతాల సుదర్శన్ మాట్లాడుతూ జుజ్జువరపు జయరాజు పోరాట పటిమ కలిగిన నాయకుడని, కోవిడ్ కాలంలో దళితుల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందించారని తెలిపారు. జయరాజు ఆశయాలను తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో సేవ కార్యక్రమాల్లో ముందడుగు వేస్తామని ప్రతాప్ కుమార్ తెలిపారు. సమితి జిల్లా కార్యాలయంలో పెద్దలు, మా మిత్రులు, కీర్తి శిష్యులు జుజ్జువరపు జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున కన్నా తల్లిదండ్రులని మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ మిత్రుడు, వాళ్ళ తమ్ముడు, సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే, ఏ దళితుల కోసం అహర్నిశ కృషి చేశాడో అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం. ఇక మన జయరాజు గారి గురించి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి. ఏలూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది. ఫోన్ చేస్తూ ఉండేవారు, చేసేవాడిని. అలా కరోనా టైంలో సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మీయులు, ఆదరణీయులు జుజ్జువరపు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కొంతమంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ జయరాజు ఉన్నంతకాలం, ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా
ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి. ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు. ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి దళితుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు జిజ్జవరపు జయరాజు గారి మరి 54వ జయంతిని ఈరోజు ఆర్ఆర్పేట మరి సమితి కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే మరి అన్నయ్య గారికి నివాళులు అర్పించి మరి ఇలా ఈరోజు జయంతి కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకి ఇప్పుడు దళితుల పోరాట సమితి మేము అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మరి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మరి వృద్ధులకి మరి విడోలకి వీళ్ళకి చీరల పంపిణీ చేయడం కూడా జరిగింది ఈరోజు. మరి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మరి జయరాజు గారు సేవా కార్యక్రమాలు చేయడంలో మరి కరోనా కష్టకాలంలో కూడా పప్పు, ఉప్పు, నూనె, బియ్యం, కూరగాయలతో సహా నిత్యావసర వస్తువులని పంచిపెట్టిన ఘనత జిజ్జవరపు జయరాజు గారికి దక్కుతుందని చెప్పేసి ఆస్ట్రమా హాస్పిటల్స్ స్థాపించి 25 ఏళ్లైందని ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం ఆశ్రమ్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం హాస్పిటల్ స్థాపించిన గోకరాజు గంగరాజు జన్మదినం ఇదే రోజు కావడంతో ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆశ్రమ హాస్పిటల్లో పనిచేసిన పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు గోకరాజు గంగరాజుని సాల్వాతో సన్మానించడం జరిగింది. ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆశ్రమం కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు. నాణ్యమైన వైద్య విద్యను అందించడం, సామాజిక సేవ చేయటమే లక్ష్యంతో ఆశ్రమం కాలేజీని గంగరాజు స్థాపించారని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఈఓ హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు. ఆశ్రమ వ్యవస్థాపకులు, చైర్మన్ అయిన గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకలకి విచ్చేసిన మాజీ ఎంపీ కనుమూరి బాపురాజుకు, అదేవిధంగా ఇచ్చటకు విచ్చేసిన ముఖ్య అతిథులకి, కాలేజీ సిబ్బందికి, విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. Both past and present, whose leadership and guidance have steered this institution through various challenges and threats. చేసేవాళ్ళే compound with the facilities of the students and everything. Though I don't know the principal personally, the way he spoke, not as a principal, in the heart of this is what I realized. Because I am a doctor, I am a politician. You have to take the hand and know the pulse, but I take the pulse of the vision. That's why I could endorse a man with quality principle. We are the students that have to learn. Like Dalgaraju mentioned, it is the facility, the faculty, the entire, the army in the area which took the name to this college. నా భార్య అంత ధైర్యం, సాహసం లేక 10 సంవత్సరాలు కష్టపడి కొన్ని విషయాల్లో ఫెయిల్ అవడం వలన నేను డ్రాప్ అవడం జరిగింది. కొన్ని విషయాల్లో నేను ఈ సంస్థని అంత సక్రమంగా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం వలన నేను వెనక్కి తగ్గడం జరిగింది. తగ్గిన టైంలో మా నాన్న ఎప్పుడు తండ్రిగా ఆయన వెనకాల నిలబడి ఈ సంస్థని సపోర్ట్ చేసేవారు. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాము. డౌన్ ఉన్నప్పుడల్లా, నేను కింద పడినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడిని. ఆయన నిలబడి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమానికి కనుమూరి బాబురాజు గారు, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ టీటీడీ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు అంటే రంగరాజు గారు, సెక్రటరీ గారు అంటే రామరాజు గారు, మరియు మెడికల్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ ఇనాగరేషన్ని చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. దీనికి నెక్స్ట్ కమింగ్ 1 yearలో ఏమేమి చేయాలి అనేది కూడా బ్రోచర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు పార్టిసిపేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడారు. వివిధ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్న భోజన పథకం కింద ఉన్న తమను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల్లో మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు. నా పేరు నాగమణి, ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లాలో చూస్తే గనక మధ్యాహ్న భోజన వర్కర్స్ 3000 మంది పనిచేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమస్యలు, పిల్లలకి ఒక ఇంట్లో ఎలాగైతే తల్లిదండ్రులు ఉండి పెడతారో ఆ విధంగా ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి వంటలు చేసి పెడతా ఉన్నాం. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈ రోజు ఏం చెప్తున్నారంటే, మా పార్టీ వాళ్ళని మేము పెట్టుకుంటున్నాము, మీరు తప్పుకోండి అనేసి ఈ రోజు మధ్యాహ్న భోజన వర్కర్స్ పై వేధింపులు గురి చేస్తున్నారు. అంతేకాదు బలవంతంగా మీరు చేయడానికి వీలు లేదనేసి అక్కడున్న గ్రామ స్థాయి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరుండి మరి వాళ్ళని సామాన్లు అయ్యన్ని బయటకు విసిరికొట్టే పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా దెందులూరులోని దోసపాడ గ్రామంలో అదే పని జరిగింది. అట్లానే పెదవేగి మండలం రాయనపాలెంలో కూడా అక్కడున్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ పని చేయడానికి వీలు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా వాళ్ళని మేము పెట్టుకుంటామనేసి ఈ విధంగా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కార్మికుల్ని ఏ కారణం లేకుండా ఈరోజు తీసేసే పని చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికారాలు మారుతూ ఉన్నాయి, కానీ ఈ పథకం పెట్టిన కాలం నుంచి 20 ఏళ్ళగా పనిచేస్తున్న కార్మికులు కనీసం వాళ్ళ గుర్తింపు లేకుండా వయసు రీత్యా కూడా చూడకుండా ఈ రోజు అర్ధాంతరంగా మా అధికారంలో మేమున్నాం కాబట్టి మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మీరేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఊరుకునే పరిస్థితి లేదు. మేము మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రోజు కార్మికులు అక్కడ ఉన్న పిల్లలు కొండి పెడతా ఉన్నాము, వేడివేడిగా వంట చేసి పెడతాము. వాళ్ళ పట్ల అత్యంత దుర్మార్గంగా ఈ విధమైన చర్యలు గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు వాటి పట్ల పై స్థాయి అధికారుల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇటువంటి అరాచకాలను ఆపాలనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లానే ఏలూరు జిల్లాలోని చింతలపూడి పట్టణంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ జాయింట్ సెక్రటరీ పి ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి పట్టణం పరిసర ప్రాంతాల విద్యార్థులకు వసతి గృహ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి చింతలపూడి పట్టణంలో వసంత గృహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ జీవన్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్, నేను పిఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టరేట్ ముందు చింతలపూడి మండలంలో ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు కాలేజీల్లో కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు కలెక్టరేట్ వారి దగ్గరకు వచ్చేసి మేము దరఖాస్తు చేయడం జరిగింది. మా తరఫున ఒకటే కోరుతున్నాం, పిల్లలు ఇబ్బంది కలగకుండా, విద్యార్థులు నష్టం కలగకుండా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కల్పించాలని కోరుతున్నాం. ఏలూరు జిల్లా నూతన ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన కొమ్మి ప్రతాప్
శివకుమార్ ఐపీఎస్ ముందుగా నూతన ఎస్పీ కార్యాలయానికి రాగానే పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రజా సమస్యలపై పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. పోలీస్ అంటే అవినీతి పరులకు భయం ఉండాలి, నిజాయితీ పరులకు స్నేహభావం ఉండాలి, పోలీసుల వ్యవస్థ ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ ని నియంత్రించడంలో పోలీస్ పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమ గోల్ ఉండాలని, మీ లక్ష్యం ఎప్పుడు పెద్దగా ఉండాలని ఎస్పీ తెలిపారు. మీరు ఎందుకు సో మీ వెనకాల ఉంటే హలో గురు మీరు అలాగే ఏతావానస్య మహిమా అతోధ్యాయా పుష్య పురుషః పాదోస్య భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోదయ పురుషః ప్రోక్షణ బ్యాక్ సైడ్ చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను. 2019 బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్. అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందు ఉంటుంది. మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, రౌడీయిజం కావచ్చు, సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రేహౌండ్స్ లాంటి సొల్యూషన్స్, ఆక్టోపస్ లాంటి సొల్యూషన్స్, అదేవిధంగా భద్రత, మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది. అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని, అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు, తర్వాత కొల్లేరు కావచ్చు, తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా, ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఏలూరు ప్లాటినం పెరల్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎంజీఎఫ్ లయన్ మానేపల్లి రామారావు మాట్లాడారు. ప్లాటినం పెరల్స్ లయన్స్ అధ్యక్షులు డాక్టర్ జి చందన శిబిరానికి వచ్చిన 112 మంది పేషెంట్లకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమున్న వారికి మందులిచ్చి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎవరైనా తమ హాస్పిటల్ కి వచ్చిన వారికి ఫీజు లేకుండా మిగిలిన వైద్యాన్ని కూడా రాయితీతో కూడిన సేవల్ని అందిస్తామని డాక్టర్ తెలియజేశారు. వచ్చే వారం కంటికి సంబంధించిన రోగులకు ఉచిత వైద్య శిబిరం చేస్తామని, ఏలూరు నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలను చూసుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంజేఎఫ్ లైన్ పద్మావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి సురేష్ కుమార్, పిల్లి పండరీనాథ్, పరస శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు పలువురు ఇచ్చటికి వచ్చిన రోగులకి సహకారాలు అందజేశారు.
గట్టిగా చెప్పండి సార్. ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు. నేను ప్రతి ఆదివారం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతామండి. అన్నీ కూడా ఉచితమైన మందులు. తర్వాత రేపు వచ్చే ఆదివారం ఐ క్యాంప్. ఇప్పటికీ నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను. 9,000 మంది కంటి ఆపరేషన్ ఉచితంగా చేసాం. అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నీ ఫ్రీగానే చేస్తాం. ఈ కార్యక్రమంలో సుమారుగా 30-40 కిలోమీటర్ల నుంచి కూడా వస్తుంటారు. అందరికీ కూడా మంచి సేవలు అందిస్తాం. మా లయన్స్ క్లబ్ సేవలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చే ఆదివారం ఐ క్యాంపు, పై ఆదివారం SVS హైదరాబాద్ హాస్పిటల్ వారి వెరికోసిస్ క్యాంప్ పెడుతున్నాం. అలాగే ప్రతి ఆదివారం ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ఈ క్యాంపులో అందరూ కూడా వినియోగించుకోండి. నేను సుమారుగా 35 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాను. ఇది అందరూ కూడా తెలియపడుతున్నాం. రామకోటిలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్యాంపు పెట్టడం జరిగిందండి. క్యాంపు పెట్టి సుమారు ఒక 100 మంది దాకా పేస్ట్లు అవి పంపిణీ చేసామండి. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ చూసుకొని పేస్ట్లు అవి పంపిణీ చేసి వాళ్ళకి తగు సూచనలు అవి ఇవ్వడం జరిగింది సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మానేపల్లి రామారావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.